బైబిల్లో ఎంతో మంది గొప్ప మహిళలున్నారు. కానీ ఎక్కువ మందికి తెలియని, అయినా అద్భుతమైన విశ్వాసం కలిగిన మహిళ అబీగయలు. అబీగయలు నాబాల్ అనే కఠినహృదయుడు భార్య. ఒకసారి దావీదు తన సైనికులతో నాబాల్ దగ్గర సహాయం కోరాడు. కాని నాబాల్ అహంకారంతో అవమానంగా తిరస్కరించాడు. దాంతో దావీదు కోపంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. 1 సమూయేలు 25. ఈ ప్రమాణాన్ని గ్రహించిన అబీగయలు ఆలస్యం చేయకుండా ఆహారం సిద్ధం చేసి దావీదు దగ్గరకు వెళ్ళింది. ఆమె వినయంగా నమస్కరించి జ్ఞానంతో మాట్లాడింది. నిర్దోష రక్తం నీ మీద ఉండనివ్వకండి అని దావీదుని ఆపింది. ఆమె మాటలు దావీదుని హృదయాన్ని మార్చాయి. కోపం శాంతిగా మారింది. యుద్ధం ఆగిపోయింది. ఒక గ్రామం నాశనం కాకుండా నిలిచింది. దావీదు అబీగయలు జ్ఞానాన్ని మెచ్చుకుని దేవుణ్ణి స్తుతించాడు. తర్వాత కాలంలో ఆమె దావీదు భార్య అయ్యింది. దేవుడు ఆమెను ఘనపరిచాడు. సందేశం: దేవుడు శాంతిని తీసుకువచ్చే జ్ఞానమయమైన మహిళలను ఉపయోగిస్తాడు. ఒక వ్యక్తి మాటలు కూడా గొప్ప వినాశనాన్ని ఆపగలవు. మన మాటలు కోపాన్ని కాదు, శాంతిని పంచాలి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుని వాక్యం మరింత మందికి చేరేలా చేయండి.